స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మందిరంలో నివసించే భాగ్యము ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి మీద నువ్వు కృపను కుమ్మరిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. బలపరుచువాడా, హెచ్చించువాడా నీకు స్తోత్రాలు. కృప చూపే దేవా నీకు స్తోత్రాలు. నీ కృపను నీ దయను తండ్రి మీరు మా మీద కుమ్మరిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సహాయము జరిగించండి, సహాయము జరిగించండి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను నాయన. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నా. ఈ వేకువ జామున ఉదయకాలపు ఈ ప్రార్థనలు తండ్రి నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. ఒక గొప్ప వాగ్దానము చేత తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరచమని కోరుకుంటున్నాను. ప్రభువా, ఎంతమంది అయితే తండ్రి ఈ వేకువ జామున ప్రార్థనలు చూస్తున్నారు, ఏకీభవిస్తున్నారు, వారి జీవితాల్లో ఒక గొప్ప పెనుమార్పు మీరు తీసుకురమ్మని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృపా సత్య సంపూర్ణుడు మా మధ్యలో మీరు నివాసము చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మునుపు ఎన్నడూ కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రి మీరు మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, మాలో ఉన్నటువంటి లోపమును మీరు తొలగించి వాడవై ఉన్నందుకు నీకు స్తోత్రం అయా. మీరు కృప చూపే దేవుడు, బలపరిచే దేవుడవు, ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడవు అయా. నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా శక్తి చేతన కాదు, మా బలము చేత కాదు, కేవలము నీ ఆత్మ చేత మాత్రమే నువ్వు కార్యాలు జరిగించుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప 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 కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తండ్రి, ఈరోజు వాగ్దానము తండ్రి మీరు మమ్మల్ని తండ్రి బలపరచమని కోరుకుంటున్నాను. వాక్యము ద్వారా తండ్రి అయ్యా తండ్రి మాకు ఆలోచనలు తండ్రి మీరు కలుగు చేయమని కోరుకుంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయు, ఆయనకిష్టులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మనకు సమాధానము కలిగించుటకే లోక రక్షకుడు మన కోసం అవతరించి ఉన్నాడు. కనుక తండ్రి నువ్వు మా ఎడల చూపుతున్న కృప మేము ధన్యులము తండ్రి, మేము ధన్యులము అయ్యా తండ్రి. ఈరోజు వేకువ జామున ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రతి ఒక్కరి బిడ్డల మీద నీ యొక్క ఆశీర్వాదమును జల్లుడు కుమ్మరించమని కోరుకుంటున్నాను. వారు ఏ మానసికమైన రుగ్మతల చేత తండ్రి పట్టి పీడించబడుతూ ఉన్నారో, శోధనల చేత, బాధల చేత, అనారోగ్యాల చేత, సాతాను బంధకాల చేత
చేతబడి శక్తుల ద్వారా ఎంతమంది అయితే బాధింపబడుతూ ఉన్నారో ప్రభువా, ఈరోజు వాగ్దానము ద్వారా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప పెనుమార్పు మీరు తీసుకురమ్మని కోరుకుంటున్నాను. విశ్వాసము చేత తండ్రి ఇదిగో గొప్ప నిరీక్షణ కలిగిన వారమై ముందుకు సాగేటట్టు గొప్ప లక్ష్యాన్ని తండ్రి మీరు మా ముందు ఉంచినందుకై నీకు స్తోత్రం. నీవే నాయకుడు, అధిపతి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రేమ వందనాలను, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేకువజాన ఈ ప్రార్థనల ద్వారా మరి ముఖ్యంగా నాలాంటి వారికి దేవుడు ఎంతో విలువైనటువంటి హల్లెలూయా, 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 నీ సహాయము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నట్లుగా నేను ప్రతిసారి దేవుని యొద్ద నుండి వాగ్దానం పొందుకుంటూ ఒక అనుభూతిగానే నేను భావిస్తూ ఉన్నాను. దేవుడు చూపినటువంటి కృప ఇది. ఇంత విలువైనటువంటి సమయం ఎందుకంటున్నానంటే, ఈ వేకువజామున ఈ ప్రార్థనలు అనేవి దేవునికి మరింత దగ్గరని చేస్తాయి. ఎందుకంటే అనవసరమైన విషయాల పట్ల మనము ఆలోచన లేకుండా వ్యర్థమైనటువంటి వాటి మీద మన సమయాన్ని వెచ్చించకుండా, వ్యర్థమైన వాటి గురించి ఆలోచించకుండా కేవలము దేవుని వైపు నడిపించబడటం కోసం, దేవుడి కృపను పొందుకునే దానికోసము ఈ వేకువజామున ప్రార్థనలు. ఆమేన్. నీకు నాకు మంచి దేవుని యందు నుంచి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దిన వాగ్దానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా మనమందరము ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి మన దేవుడిని యెహోవాను సేవించిన ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఇట్టి కృపను, ఇట్టి ఆధిక్యతను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా చేజార్చుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనమందరము కలిసి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా, స్తోత్ర. మైకులో చదివి నాకు సహాయం చేయండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును. చాలండి. ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా నేను అనుకుంటూ ఉంటాను, భలే ఇష్టమైనటువంటి వాగ్దానం ఇది. మన వాళ్ళు వాగ్దానాల పట్ల ఆకర్షితులుగా ఫస్ట్ నుంచి మారిపోయి ఉన్నాం. బుద్ధి చెప్పు వాక్యాలకి, గద్దించు వాక్యాలకి, సక్రమైన మార్గాల వైపు మనల్ని నడిపించేటటువంటి వాక్యాలపై మనిషి మనసు మళ్లించట్లేదు. ఈ కాలంలో ఏదో ఒక మనకి పాజిటివ్ ఉంది, లాభదాయకమైనటువంటి మాట తగులుతుంది అన్న దాని మీదనే ఎక్కువ శాతం ప్రజలు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కానీ దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీకు నాకు ఒక చిన్న ఆలోచన కలిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. గనుక ప్రియ సహోదరి సహోదరులరా, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమవుతాయి.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలము జీవించాలి. ఈ కాలంలో పరిశుద్ధులు త్వరగా కొనిపోబడుతూ ఉన్నారు. కారణం దుష్టత్వం పెరిగిపోవటం చేత, దుష్టులు అధికమవటం చేత, పాపముతో నిండిపోవటం చేత లోకంలో ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. లోకంలో ఒకరికొకరికి సంబంధాలు లేకుండా తెగిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి నీతిమంతులు త్వరగా కొనిపోబడుతూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక కోరిక ప్రభు వారికి ఏంటంటే, నీవు జీవించు సంవత్సరములు అధికముగా ఉండాలి, నా వలన నీకు దీర్ఘాయువు కలగాలి, నా వలన నీకు దీర్ఘాయువు కలగాలి. మనుష్యులు ఏదో ఒక ఆలోచన చేత చాలా సంవత్సరాలుగా నేను గమనిస్తున్నది ఏంటంటే, మనిషి ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం బాగా సంపాదించాలి, ఎక్కువ కాలం జీవించాలి. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా, ఒక చాలా ఆస్తి ఉందనుకోండి, ఏం కోరిక కలుగుతుందంటే మనిషికి, నాకు మ్యాక్సిమం ఒక 500 సంవత్సరాల ఆయుష్ ఉంటే బాగుండు అనుకుంటాం. సరే జీవించాడే అనుకుందాం ఒక 500 సంవత్సరాలు. తర్వాత ఏం కలుగుద్ది? మళ్ళీ ఇంకొక 500 సంవత్సరాలు, మళ్ళీ ఇంకొక 500 సంవత్సరాలు. ఇంతే. జీవిత పరమార్థం అంటే ఏందో తెలుసుకోలేని స్థితిలో ఉండిపోయామే తప్ప లాభదాయకమైనటువంటి విషయాల మీద మనం మొగ్గు చూపుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుద్ది. నేను నీకు దీర్ఘాయువు ఇవ్వాలనుకుంటున్నది కారణం ఆయన చిత్తము జరిగించుకోవటం కోసం. ఆయన కృప పొందుకున్న వారముగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాకు ఈ మాట చదివినప్పుడు నాకు హిజ్కియా గారు గుర్తొచ్చారు. తన ఆయుష్ తీరిపోయిందని చెప్పి ప్రవక్త గారు చెబితే, గోడ తట్టు తిరిగి, హిజ్కియా నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో, ఇంతటితోటి నీ ఆయుష్ ముగించబడుతూ ఉన్నదంట ప్రభులు వారు చెప్తూ ఉన్నారంటే, హిజ్కియా గారు గోడ తట్టు తిరిగి రోదన చేసి, నీ సన్నిధిలో నేను ఎట్లా ఏ విధముగా యథార్థముగా ప్రవర్తించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చు చాలు నువ్వు, నాకంతే. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి ఆయుష్ పెరగాలి అంటే, ఒకరు జీవితాంత సుఖంగా జీవించాలి అంటే యథార్థత ముఖ్యమని నాకు చాలా అర్థమైంది. యథార్థతను బట్టి ఆయుష్ కూడా పెంచుకోవచ్చు. ఆయుష్ని పెంచుకునేటటువంటి ప్రక్రియలో ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాను ఏంటంటే, యథార్థతను బట్టి ఆయుష్ పెంచుకోవచ్చు అన్నదాన్ని నేను హిజ్కియా గారిని చూసి నేను నేర్చుకున్నాను. ఓరకనే ఇవ్వాల దేవుడు ఆయుష్ని. 15 సంవత్సరములు నేను నీకు పొడిగిస్తూ ఉన్నాను, ఎందుకంటే నీకు ఆయుష్ను అనుగ్రహించువాడు నేనే, నువ్వు బ్రతుకు దినములు పెంచువాడును నేనే. ఈ మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఒక వ్యక్తి యథార్థంగా జీవించాలి, ఒక వ్యక్తి కృప పొందుకోవాలంటే ఎంత కష్టమవుతుందో ఈ రోజుల్లో. కానీ దేవుడు ఒక చిన్న చిట్కా చెప్తూ ఉన్నాడు. నీవు దీర్ఘాయువు కలగాలందా? దీర్ఘాయువు పొందుకొని ఈ లోకంలో నువ్వు రకరకాల కేటగిరీస్లో నువ్వు పాలు పంపులు పొందుకోవాల్సిన అవసరం లేదు. దేవుని కృప పొందుకున్న వారముగా, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండేవారముగా, అనేక మందిని రక్షించేవారముగా ఆయన దేవుడు ఒక వ్యక్తికి ఆయుష్ ఇస్తున్నాడంటే ఒక పర్పస్ ఉంటుంది. ఒకరోజు మనకి ఆయుష్ను అనుగ్రహించాడంటే దేవుడు ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటాడు. తన ఉద్దేశంలో సఫలపరచువాడు ఎక్కడ? తన కోసం నిలబడేవాడు ఎక్కడ? నా కోసము నిలబడి, నా స్థానంలో నిలబడి నా కోసం పోరాడేవాడు ఎక్కడ? అందుకని దేవుడు దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. ఇది ఆషామాష విషయం కాదు. నీకు దీర్ఘాయువు కలుగు చేయవాడు నేనే అనే వాగ్దానం చదివేసి దేవానికి స్తోత్రాలు అని చెప్పేసి మన పనిలో మనం ఉండిపోవటం కాదు. ఆయువు
ఇచ్చేవాడు ఆయువు తీయడం ఎంతసేపు సార్ చెప్పండి? ఆయుష్ను అనుగ్రహించే దేవుడు ఆయువు తీలేడా? మనకు తెలుసు ధనవంతుడు లాజరు గారి కథలో ధనవంతుడు ఇష్టానుసారంగా బతికేస్తూ ఉంటాడు. ఇష్టానుసారంగా నేను ఏమైనా చేయగలను, నాకు ఫుల్ సెక్యూరిటీ ఉంది, కానీ ఒక్కరోజు ఆయుష్ పెంచుకోలేకపోయాడు. మరొకరు అంటారు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటాడు. ప్రభు వాళ్ళని ఏమంటాడు తెలుసా? మూర్ఖుడా అంటాడు. ఒరే మూర్ఖ, ఈ క్షణంలో నేను ఈ ప్రాణం అడిగితే ఎవరికి చెప్పుకుంటావు? పోయి దేవునికి భయపడటం నేర్చుకోవాలా. ఎందుకంటే నేను ప్రతిసారి గమనిస్తూ ఉంటాను, ప్రతిరోజు ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక క్రైమ్. ఈరోజు నిన్న మా కావల్లో ఒక మర్డర్ జరిగింది. 30 years అమ్మాయి అంట, చంపేశారు. న్యూస్ ఛానల్, లోకల్ న్యూస్ ఛానల్ చూసి చాలా బాధ వేసింది నాకు. చంపబడుతూ ఉన్నారు. అనేక మంది ప్రేమ చల్లారిపోతూ ఉన్నది ఈ లోకంలో. చిన్న చిన్న విషయాల పట్ల వాళ్ళ జీవితాలు ముగించేసుకుంటూ ఉన్నారు. యవ్వనస్తులేనేమి, పెద్దవాళ్ళైతే మీ తేడా తెలియకుండా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి ఈ వాగ్దానం ద్వారా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏంద్రా అంటే, నీకు దీర్ఘాయువు కలగాలి. అది నా కోసమే, అది నా కోసమే బిడ్డ. నేను నా కోసమే నీకు దీర్ఘాయువు కలుగు చేయలేదు. కారణం, అనేక మంది ఆత్మలను రక్షించే భారం నేను నీ మీద పెడుతూ ఉన్నాను. అనేక మందికి సువార్త ప్రకటించే భారం నీ మీద పెడుతూ ఉన్నాను. అనేక మందికి నా ప్రేమను పంచే భారం నీ మీద పెడుతూ ఉన్నాను. అందుకోసమే, కేవలం అందుకోసమే నీకు దీర్ఘాయువు కలుగు చేస్తున్నాను తప్ప ఎంజాయ్మెంట్ కోసం కాదు. ఈ లోకంలో రుచులన్నీ రుచి చూడటానికి కాదు. హల్లెలూయా. మనకంటే మనం ముందున్నటువంటి పరిశుద్ధులు, కొనిపోబడ్డ పరిశుద్ధులు మనకు నేర్పుతున్న పాఠాలు ఏంది? ఉన్నటువంటి ఈ చిన్న జీవితంలో దేవుడిచ్చినటువంటి దీర్ఘాయువు చేత మనం తృప్తి పట్టడం ఒక్కటే కాదు, ఆయన చిత్తము జరిగించువారముగా ఉండాలి. హిజ్కియా రాజు 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించుకున్న తర్వాత తను గొప్పగా దేవుని కోసం బతికినాడు. ఆయన ఎక్కడ కూడా లోపాలు లేకుండా బతికినాడు. దేవుని కోసం నిలబడ్డాడు. ఆయన ముందు వచ్చినటువంటి రాజు దారి తప్పిపోయినప్పుడు ఇతను మాత్రం నిలకడగా నిలబడ్డాడు. అది గమనించినటువంటి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పెంచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా, న్యూ టెస్టిమెంట్లో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతమంది చనిపోయిన వ్యక్తులు లేపినాడు. వాళ్ళ ద్వారా దేవునికి మహిమ తెచ్చుకునేటట్లుగా చేసినాడు. హల్లెలూయా. వాళ్ళకి ఆయువును అనుగ్రహించినాడు. వాళ్ళు అంతటితోనే ముగించినారా? లేదు, దేవుని చిత్తము జరిగించి మన జీవితంలో కూడా మనం ఎప్పుడో పాతి పెట్టబడిన వారం అయి ఉన్నాం. ఏదో ఒక వ్యాధుల ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారానో ఏదో ఒక రూపంలో మన ఆయుష్ ఎప్పుడో తీరిపోయి ఉండాల్సింది. కానీ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు? నీకైనా నాకైనా. ఈ ఆఖరి రోజుల్లో ఉన్నాం బిడ్డ. ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. నా ప్రేమను మీకు అనేక మందిని రక్షించాలనుకుంటూ ఉన్నాను. నరక పాత్రులుగా మార్చబడుతున్నారు. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగతనాలుగా, డ్రగ్స్కి అలవాటు పడిపోయి పాన్పరాకులని, సిగరెట్లని, మందని ఇష్ట ప్రకారంగా బతికేస్తూ ఉన్నారు. దేవునికి ఆశ ఆయువు ఇవ్వాలని, సాతాను గారికి ఆశ ఆయువు తీసేయాలని. వీళ్ళిద్దరి మధ్య పోరాటాలు ఈ లోకంలో, మన మధ్యలో. నువ్వు దేవుని గెలిపిస్తావో లేకపోతే సాతాన్ని గెలిపిస్తావో నీ చేతిలో ఉంది. హల్లెలూయా. ఈ వాక్యము చేత ఇంటున్న నువ్వైనా సరే, నేనైనా సరే, ఏదో బోధించే వాళ్ళందరూ గొప్పలను అనుకోబాకండి. మాకు కూడా కొన్ని ఉంటాయి లోపాలు. మనుషులం అంతే, దేవుళ్ళం కాదు. ఆ లోపాలను అధిగమించే వ్యక్తులుగా మనం మార్చబడాలి తప్ప, లోపమే లేదు నాలో, నేను పరిశుద్ధుడను, నేను ఎందుకు చచ్చిపోతానురా, మారు మనసు పొందండిరా అంటే ఇప్పుడేంది, నాకు ఇప్పుడు ఎందుకు వస్తుంది చావు? ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతిరోజు మనకు విలువైన సమయమే.
ఆయన కోసమే ఆలోచించాలి. ఉద్యోగాలు చేసుకోవచ్చు, తినొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, అంతా ఓకే. కానీ ఒక రోజు గడుస్తూ ఉన్నది అంటే ఒక్కరోజు ఆ ఇష్యూ మనకి తగ్గిపోతున్నది అని అర్థం. జనాలకి వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టి ఉంటుంది తప్ప మన గురించి మనం ఏందనేది తెలియదు. పక్కింటోళ్ళ గురించి తెలుసు, పైనింటోళ్ళ గురించి తెలుసు, బంధువుల గురించి తెలుసు అంటారు, వాళ్ళ గురించి తెలుసు, వాడట్ట అంటాడు, వీళ్ళిట్ట అంటారు. ఇదే దేవ. ముందు మనమేందో మనకు తెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మూర్ఖంగా ఎప్పుడు ఆలోచించకూడదు, నేను మాత్రమే పరిశుద్ధుడను, నాకేం కాదు అనుకోవద్దు. దయచేసి తామే నీతిమంతులను ఇతరులు తృణీకరించువారు వాళ్ళు పరలోక రాజ్యానికి చేరరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడిచ్చినటువంటి ఈ చిన్నపాటు ఆయుష్ను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానము ద్వారా, ఈ వాగ్దానం ఈరోజు దేవుడు నీ ఎడల ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే నువ్వు ఈరోజు ఈ వాగ్దానాన్ని చూడగలుగుతూ ఉన్నావు. దేవుడు అట్టి ఆయుష్ నీకు అనుగ్రహించి ఉన్నాడు కనుక దయచేసి ఉన్నటువంటి ఈ చిన్నపాటు జీవితంలో దేవుని కోసం నిలబడటానికి మనమందరం ముందుకు నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక్కొని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈరోజు వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి, వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడవు నీవో, మమ్మల్ని బలపరచగలిగినటువంటి దేవుడవు నీవో అయ్యా, కృప చూపగలిగినటువంటి దేవుడు. దీర్ఘాయువు చేతని నేను తృప్తిపరుస్తా. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుతుంది. నేను తప్ప నీకు ఆయుష్నిచ్చేవాడు లేడు, నేను తప్ప ఇంకెవరూ లేరు నిన్ను దీవించేవాడను. కృప చూపే దేవుడు, బలపరిచే దేవుడు అయినందుకు నీకు స్తోత్రం. అయ్యా, నీ సన్నిధిలో సదాకాలము నివాసము చేసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. ఎంతమంది తండ్రి ఇదిగో ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు, వారికి ఆలోచన కలిగించండి. ఆలోచనల ద్వారా వారిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను ప్రభా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో మా పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకురాల మీద తండ్రి నీ హస్తమును ఉంచమని బిడ్డలను దీవించమని కోరుకుంటున్నాను అయ్యా. అలాగే రావూరు పరిచర్యలు చేస్తున్నటువంటి రావూరు ప్రాంతంలో వినయ్ కుమార్ అండ్ ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డలను దీవించమని కోరుకుంటున్నాను ప్రభువా. నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా సేవ చేయటకు నువ్వు కృప చూపమని కోరుకుంటున్నాను. అలాగే మా అమ్మని, మా చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను, బలపరచమని కోరుకుంటున్నాను. అలాగే తండ్రి, జలతంకి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ మార్టిన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ మార్టిన్ గారి ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తుంది. సేవకురాలు మీరు జ్ఞాపకం, ఇచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మోషే బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే తండ్రి, తిమోతి అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా, శారక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జాన్ పాస్టర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి, చెరువు కొమ్ముపాలెం దర్శి ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ ప్రకాష్ అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సూర్యప్రకాష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారు రోహిణి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి ఇచ్చిన కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. అతను కూడా ప్రభా సుధాకర్ని జ్ఞాపకం చేసుకోండి. సుధాకర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇచ్చిన సంతానం మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే లక్కవర ప్రాంతంలో ఉన్నటువంటి నా స్నేహితుడు కాలేబు గారు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన సతీని బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాళ్ళ కుటుంబీకులను, బంధుమిత్రులందరూ క్షేమరాజును అందరిని కాచి కాపి రక్షించమని కోరుకుంటూ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి నా స్నేహితుడు అనిల్ జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ నిమిత్తమై ప్రభా బహుగా పోరాడుతూ ఉన్నాడు కుటుంబం పరీక్షణ తండ్రి. అతనికి మీరు ముందుండి నడిపించమని కోరుకుంటాను, బలపరచమని, జ్ఞానం ఇచ్చి నడిపించమని కోరుకుంటున్నాను. నీ సన్నిధిలో నమ్మకంగా ఉండినట్లు సహాయం జరిగించమని కోరుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్ర. బిట్రగుంట ప్రాంతంలో అభిషేకం జ్ఞాపకం చేసుకోండి. మరొక తమ్ముడు నీతి నిమిత్తమై తండ్రి ఎక్కువగా శోధన అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అయ్యా తండ్రి, ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను, బలపరచమని కోరుకుంటున్నాను.
అనేక మంది సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప గొప్ప మినిస్ట్రీలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్పగా సేవ చేస్తున్నటువంటి చిన్న సేవ అయినా సరే, పెద్ద సేవ అయినా సరే, నీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను నాయన. అయ్యా, నిన్న వీడియో ఒకటి చూశాను ప్రభా, ఫెడిపాల్ అన్నగారిని. నువ్వు ఎంతగానో కృప చూపావు అన్న పక్షాన ప్రభా. ఇక మీద నేను తిరిగాను, ఇక మీద ప్రభుయే నన్ను ఎత్తుకొని తిరుగుతాడు అని ఎంత గొప్ప విశ్వాసం ద్వారా పలికినటువంటి ఆ మాటలు నేను విన్నాను ప్రభా. అన్నగారిని మీరే ఇక మీదటి తండ్రి మీరే మోసుకుంటూ నడిపించబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్నకి ఈరోజు వాగ్దానం ద్వారా తండ్రి ఇది అన్నను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అన్న మాటని తండ్రి అన్న జీవితంలో తండ్రి ఫెడిపాల్ అన్న జీవితంలో మీరు కార్యం జరిగించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అనేక మంది యవనస్తుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. యవనస్తులు ప్రభా దుష్ట అలవాట్ల ద్వారా, దుష్ట తలంపుల ద్వారా నడిపించబడుతూ ఉన్నారు తండ్రి. చెడు అలవాట్లు ఎక్కువగా తండ్రి ఈ లోకంలో. అయా త్రాగుడు, అయా డ్రగ్స్ అని కానీ, తాగుడని కానీ, వ్యసనాలని కానీ ప్రభా, సిగరెట్లు, పాన్ పరాకులు ప్రభా, లోక సంబంధమైనటువంటి ప్రతి దాంట్లో నుంచి ప్రభా అయా నీ బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. నీవే బలపరచమని కోరుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి, యవనస్తులు మరి ముఖ్యంగా ప్రభా తండ్రి సినిమాలకి బానిసలు అయిపోతున్నారు ప్రభా, మనుషులకు బానిసలుగా మార్చబడుతున్నారు తండ్రి. వారికి విడుదల మీరు కలిగించే సంఖ్యలు మీరు తెంపమని కోరుకుంటున్నాను. వారి కోసం బ్రతుకున్నట్టు సహాయం, వాళ్ళ కుటుంబాల కోసం బ్రతుకున్నట్టు సహాయం జరిగించండి అని కోరుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి, వాళ్ళ జీవితాలు ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఒక మంచి మార్గంలో తండ్రి వారిని మీరు నడిపించమని కోరుకుంటున్నాను. అనేక మంది చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్స్లో తండ్రి పోరాడుతూ ఉన్నారు తండ్రి. అయా ప్రభు, వారి కుటుంబాలను మీరు కాపాడి రక్షించండి. అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరి బిడ్డలు మీరు దీవించమని కోరుకుంటున్నాను. బలపరచ, స్వస్థపరిచి తండ్రి నీవు ఇదిగో తండ్రి నువ్వు సజీవుడు అని తండ్రి వాళ్ళు తెలుసుకున్నట్లు గొప్ప కార్యం మీరు జరిగించమని కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా అనేక మందిని మీరు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మా భారతదేశాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మా భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు, సోల్జర్స్ గురించి, ఆర్మీని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి, శత్రు మోకల నుంచి మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నందుకే నీకు స్తోత్రం. భారత ప్రభుత్వాన్ని తండ్రి మీరు తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీతిగా నిజాయితీగా తండ్రి నడిపించేటటువంటి బుద్ధి జ్ఞానమును తండ్రి నీ సేవకులు అందరికీ అనుగ్రహించమని కోరుకుంటున్నాను ప్రభా. అనేక మంది దేశ రక్షణ కోసం పాటుపడుతూ ఉండగా ప్రభా, కానీ మేము మాత్రం ప్రభా ఇదిగో చెడు అలవాట్ల చేత, చెడు తలంపుల చేత తండ్రి, కోరికల చేత ప్రభా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా వారికి జ్ఞానమును మీరు బోధించి కాపాడి రక్షించమని కోరుకుంటున్నాను ఆయన. నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఉద్యోగాలు లేక ప్రభా నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఒక రకమైన ఆధారాన్ని తండ్రి వాళ్ళ జీవితం కలుగు చేయమని కోరుకుంటున్నాను. వివాహాలు తండ్రి సంబంధాలు మీరు కుదుర్చమని కోరుకుంటున్నాను ప్రభా. అయా యవనస్తులు దేని చేత తండ్రి వాళ్ళు నడకని శుద్ధి చేసుకుంటారు? నీ మాట వినుట చేత, నీ వాక్యానికి లోబడుట చేతనే కదా ప్రభా. అయ్యా తండ్రి అట్టి హృదయాలు వాళ్ళకు అనుగ్రహించండి నాయన. అట్టి బలపరచమని కోరుకుంటున్నాను ప్రభా. నీ సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. బలపరచమని కోరుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిలో నమ్మకంగా తండ్రి ఉండుటట్టుకు తండ్రి కృప చూపించమని బలపరచమని కోరుకుంటున్నాను. సహాయం జరిగించమని కోరుకుంటున్నాను. అయ్యా నేను చేస్తున్నటువంటి తండ్రి నువ్వు జరిపిస్తున్నటువంటి ఈ పరిచర్యను ప్రభా, ఈ ఆన్లైన్ పరిచర్యను కూడా తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అనేక మందికి ప్రభా ఇదిగో చేరువ అవునట్లు సహాయం జరిగించమని కోరుకుంటున్నాను ప్రభా. అయితే ప్రభా అనేక అవసరాలు ఉన్నాయి. అనేక అవసరాలు చిన్న పాటితో మేము చేస్తూ ఉన్నాము. అయితే అనేక అవసరాలు తీర్చబడినట్లు నాకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాను ప్రభా. అనేక మందికి చేరువ ఉన్నట్లు సహాయం జరిగించమని కోరుకుంటున్నాను. అనేక మంది ప్రభా చూసి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మీరు సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, ఎంతమంది అయితే తండ్రి పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా ఉంటున్నారో, ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ పొందుకోలేకుండా ఎదురు చూస్తూ ఉన్నారో, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మను పొందుకోవాలని కోరిక కలిగి కూడా ఎంతమంది తండ్రి పొందుకోలేకుండా ఉంటున్నారు ప్రభా, వారందరికీ మీరు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు బలపరచమని, అనేక సంఘాలు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మీరు సహాయం జరిగించమని, అనేక సేవకుల మీద, అనేక మంది సేవకురాల మీద ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు కుమ్మరించమని కోరుకుంటూ ఉన్నాను. అయ్యా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి సహాయం జరిగించండి. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డల మీద అయ్యా తండ్రి అభిషేకమును మీరు కుమ్మరించమని కోరుకుంటూ ఉన్నాను. స్తోత్రం స్తోత్రం, సహాయం జరిగించండి, బలపరచమని కోరుకుంటున్నాను. అయ్యా, ఈ వేకువజామున ఈ ప్రార్థనల ద్వారా తండ్రి మా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం జరిగించమని కోరుకుంటున్నాను. గడిచిన దినాల్లో ప్రభువా అనేక చోట్ల తిరిగి తండ్రి నీ సువార్త ప్రకటించుటకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచూ ఉన్నాడు. అయ్యా తండ్రి, మా ఆలోచనలు కొట్టివేయబడాలి, మా తలుపులు కొట్టివేయబడాలి ప్రభు. నాకు నీ సహాయం కావాలి. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నీ వలనే నాకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే నువ్వు భూమి ఆకాశము సృజించిన వాడవు తండ్రి. మేము నమ్ముచూ ఉన్నాం. అనేక మంది నీ వైపు తండ్రి నీ మనస్సును కలిగి జీవించినట్టు సహాయం జరిగించమని కోరుకుంటున్నాను ప్రభా. అనేక మంది సేవకులను తండ్రి పరిశుద్ధ ఆత్మకు లోబడి సేవ చేయనట్లు కృప చూపించి నడిపించండి. నీవే నాయకుడు అధిపతిపై నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి మేము ముందుకు రావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా దేవుడు ఇదిగో ఈ వేకువజామున మీ మధ్యలోకి రావడానికి నాకు దేవుడు కృప చూపాడు. ఏదో ఒక చిన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి లైవ్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఏదో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపాడు. ఇంకా వసతులు ఉన్నాయి. నేను ఫోన్లోనే లైవ్ ఇస్తూ ఉన్నాను. వాస్తవానికి కెమెరా కొనుక్కోవాలని ఉంది కానీ అవకాశం దొరకలేదు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు మంచి అవకాశం కూడా కలిగించాలని కోరుకుంటూ ఉన్నాను. కనుక మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి, ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మనమంతా కలిసి దేవుని ఆరాధిద్దాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో సాయంత్రాలు కూడా వేకువజామున ఎలాగో ప్రతి దినము సాయంకాలం కూడా సాయంకాలపు సువార్త అనే దాన్ని బట్టి నేను ఒక చిన్న బైబిల్ స్టడీ లాగా ఆన్లైన్లో మీ ముందుకు రావాలనుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్టి కృపను దేవుడు నాకు అట్టి జ్ఞానం నాకు అనుగ్రహించాలని. ఎందుకంటే నేను చదవాల్సిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి. దేవుడి మహాకృప, దేవుడి జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించాలని మీరు నా గురించి కూడా ప్రార్థన చేయండి. నా ఆరోగ్య నిమిత్తమై కూడా మీరు ప్రార్థన చేయండి. కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు అట్టి కృపను మన కుటుంబాల్లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు, కుమారుడిని యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ మనకును సకల పరిశుద్ధులకును అనేక మంది సేవకులకు కుటుంబాలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు.